మనలాంటి వారికి విజయం అంటే ఎక్కడ విజయము, యుద్ధమే లేదు కదా. యుద్ధం అంటే విజయము, పరాభవము ఇవన్నీ ప్రసక్తమవుతాయి. అంటే ఆ బయటికి ఉన్న శత్రువులతో యుద్ధం చేసేది కాదు. శత్రువులు లోపలనే ఉన్నారు, మన మనస్సులోనే శత్రువులు ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అని అరిషడ్వర్గము అని శాస్త్రంలో ప్రసిద్ధమైనది. అటువంటి లోపల ఉన్న శత్రువులు ఎవరు ఉన్నారో వారితో ప్రతిరోజు యుద్ధం ఉంటుంది. దానికి యుద్ధం డిక్లేర్ చేసే అవసరం లేదు. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ యుద్ధం ఉంది డిక్లేర్ చేసే అవసరం లేదు. ఎల్లప్పుడూ ఆ యుద్ధం నడుస్తూ ఉంటుంది. అటువంటి సందర్భమునందు మనకు విజయం కావాలి. ఏ ఒక శత్రువుకు మనం లోనై అబద్ధమైన పనులు చేయకూడదు. కామం కానీ, క్రోధం కానీ మమ్మల్ని ఓడించకూడదు. అలా మనం ప్రయత్నించాలి అనేది మన ఉద్దేశం. దానికి భగవంతుడికి ప్రార్థన చేయాలి. ఆ భగవంతుడైతే జయస్వరూపుడు. భగవంతుడికి ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన జయస్వరూపుడు. అతని అనుగ్రహం అయితే మనకు జయం వస్తుంది. నేనే చూడండి, ఇక్కడ సత్యసందర్శనాల వారి సన్నిధానం ఉంది. ఆ సత్యసందర్శనాల వారు విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం చేసినారు. ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు వారి పేరు కూడా విష్ణు సహస్రనామంలో ఉంది. ఆ పేరే వారికి పెట్టింది, వినయో జయ సత్యసంధ దాశాపతి. అంటే వారు వ్యాఖ్యానం చేసిన ఆ విష్ణు సహస్రనామంలో ఏ వాక్యమునందు వారి పేరు ఉందో ఆ వాక్యమునందే జయాని పేరు కూడా ఉంది. అంటే వారి